హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సతీష్ ఐడి హబ్. ఈరోజు ముందుకు తీసుకొచ్చిన వీడియో ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ బలగాలకు సంబంధించినవి ఉద్యోగాలు పడ్డాయి. సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు పడ్డాయి. దీనికి గాను సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పుడు అదే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేశాను, ఓపెన్ చేశాను, చూడండి. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఏపిఎఫ్, దీనికి పే స్కేల్ ఎలా ఉందంటే 35,400 నుంచి 1,12,400 రూపాయలు పే స్కేల్. ఓన్లీ పే స్కేల్ ఎంత ఉందంటే ఇంకా టీఏడిఏలు ఇంకా చాలా ఉంటుంది. మొత్తం కలిపి దగ్గర 50,000 వస్తుంది చిల్లరా. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్, దీని కూడా అంతేనండి. ఇది 35,400 నుంచి 1,12,400 పే స్కేల్ ఉంది. మామూలుగా చాలా అద్భుతంగా ఉంది పే స్కేల్. ఒకసారి మనం వేకెన్సీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, ఇందులో టైప్ ఆఫ్ వేకెన్సీ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అండి. నెక్స్ట్ ఈ అంటే ఎకనామికల్లీ, అంటే మనం మామూలుగా ఇది మొన్ననే తీసుకొచ్చి ఇంతకుముందుకు లేదు. ఇది ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు వీళ్ళను. ఇది ఒకటి ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ టోటల్ మొత్తం. ఇందులో ఓపెన్లో అన్రిజర్వ్డ్లో ఓపెన్లో 32 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి 9 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 6 ఉన్నాయి. ఎస్సీ 11, ఎస్టీ 15. మొత్తం ఇట్లా డిపార్ట్మెంటల్ అని, ఎక్స్ సర్వీస్ మెన్, ఇలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 91 ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫీమేల్, ఇది ఇప్పుడు మనం చూసిన మేల్, ఇప్పుడు ఫీమేల్ ఇవి 78 ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్, ఇప్పుడు మనం చూసింది ఇప్పటివరకు ఇవి అన్నీ ఈ మేల్స్ సంబంధించి 91, ఈ ఫీమేల్ సంబంధించి 78 అనేది ఢిల్లీ పోలీసులకు సంబంధించింది. ఇప్పుడు సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేది, ఇందులో చాలా ఉంటాయి. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఇలా రకరకాల పోస్టులు, ఒక్కో కేటగిరీ ఒక్కో తిరిగి ఉంటుంది. అందులో మేల్ ఫీమేల్ అని ఉంటుంది. సో సిఆర్పిఎఫ్లో అయితే అన్రిజర్వ్డ్ వచ్చేసి 421 వచ్చినాయండి మేల్కి, ఫీమేల్కి వచ్చేసి 13. ఈడబ్ల్యూఎస్కి 104, ఫీమేల్ అయితే 3. ఇట్లా మొత్తం మనకు 1072 పోస్టులు. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ 244, ఐటీబీపీ వచ్చేసి 43, సిఎస్ఎఫ్ వచ్చేసి 20, ఎస్ఎస్బి వచ్చేసి 16. ఇట్లా మొత్తం పోస్టులని కేటాయించడం జరిగింది. 1395 పోస్టులని కేటాయించడం జరిగింది. రిజర్వేషన్స్ అండ్ సూటబిలిటీ ఆఫ్ పోస్టులు, ఈ రిజర్వేషన్స్ అంటే ఏ కేటగిరీ వాళ్ళకు ఏం రిజర్వేషన్స్ అనేది మనం చూద్దాం ఒకసారి. నేషనాలిటీ అంటే కంపల్సరీ అని ఇండియన్ అయి ఉండాలి, లేకపోతే ఇక్కడ నేపాల్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ కూడా ఉండొచ్చు అంట. ఏజ్ లిమిట్ ఇక్కడ ఇదే మనకు రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకైతే 3 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years ఆఫ్టర్ డ్యూరేషన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ ఆఫ్ అండ్ క్లోజింగ్ డేట్. నెక్స్ట్ ఇవన్నీ వీడియోస్కి ఇట్లా అప్ టు 40 years ఏజ్. ఓకే, నెక్స్ట్ ఏం చూసుకుందాం అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. కంపల్సరీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉండాలండి. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది అర్హత ఉంది. హౌ టు అప్లై, ఏ విధంగా మనం అప్లై చేయాలంటే మనం ఆన్లైన్లో అప్లై చేయాలండి. ఇక్కడ వెబ్సైట్ మనకి ఇచ్చిండు, ఇక్కడ ssc.nic.in, మామూలుగా ఇంటర్నెట్ సెంటర్ పోతే మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా మన ఫోన్లో కూడా మనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫోటో సైజ్ వచ్చేసి మనం ఫోటో ఫార్మాట్ అనేది జేపీజీ ఫార్మాట్లో చేసుకోవాలి. 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి ఫోటో అనేది. నెక్స్ట్ ఇలా సిగ్నేచర్ కూడా ఉండాలి. సిగ్నేచర్ ఇచ్చాడా, సిగ్నేచర్ కూడా ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అండి. అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 100 రూపీస్. మనకి ఎట్లా అంటే భీమ్ ద్వారా, అంటే మనకు ఫోన్ ద్వారా, అంటే ఫోన్లో నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, లేదా భీమ్ యూపీఐ ద్వారా కానీ, క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ఏవి ఉన్నా కానీ, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదైనా కానీ మనం చేసుకోవడానికి మన ఫోన్లో కూడా చేసుకోవచ్చు. సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి అంటే మనకు ఇక్కడ సెంట్రల్ రీజన్ సిఆర్ఈఆర్, మనది ఏంటంటే సౌత్ సెంట్రల్ అండి మనది. ఇక్కడంతా సౌత్ రీజియన్, మనది సౌత్ రీజియన్ అండి. హైదరాబాద్ ఇచ్చిండు సెంటర్, ఇక్కడ చూడండి, హైదరాబాద్ ఒకటి ఇచ్చిండు, వరంగల్ ఒకటి ఇచ్చిండు.
ఆంధ్రాలో అయితే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, ఇది నెక్స్ట్ తమిళనాడు అయితే చెన్నై. ఓకే, మనకు అవసరం లేదు. మనకు తెలంగాణలో అయితే హైదరాబాద్ అండ్ వరంగల్ 2 ఇచ్చిండు సెంటర్స్. ఇక్కడ కోడ్స్ కూడా ఇచ్చిండు 8002, 8003. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ దీనికి సంబంధించిన వెబ్సైట్ అండి ఇది. సౌతర్న్ రీజన్ సంబంధించిన వెబ్సైట్ ఇది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ వెబ్సైట్ ద్వారా మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఇంకేమన్నా ఇతర దీంట్లో ఉంటాయి, ర్యాంక్ కార్డ్స్ కానీ ఎవ్రీథింగ్. ఓకే, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అని ఉంటుందో మన దేశం సేపు తీసుకున్నాం. పేపర్ 1 ఇది. పేపర్ 1 వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 29/9/2020 నుంచి 5/10/2020, అంటే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు మనకు పేపర్ 1 పెట్టడం జరుగుతుంది. ఈ పేపర్ 1లో వచ్చేసి 4 పార్ట్స్ ఉంటాయి. ఒక్క నిమిషం. పేపర్ 1లో పార్ట్ 1 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్క్స్, సెకండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, థర్డ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఫోర్త్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. మొత్తం 50 మొత్తం 450 అంటే 200 మార్క్స్, 2 hours టైం. పేపర్ 2 వచ్చేసి మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. ఇది ఎప్పుడంటే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2021 మార్చి 1 3 నెలలు కదండి, మార్చి 1, 2 hours టైం. దీని కూడా మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఉంటుందండి 0 పాయింట్, అంటే 4 క్వశ్చన్స్ రాసినప్పుడు అందులో నెగిటివ్ మార్క్స్ 0.25, అంటే 1/4 మార్కు తీసేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ ఉంటుందండి. ఎన్సీసీ వాళ్ళకు కూడా ఇందులో ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే ఏంటి, బి సర్టిఫికేట్ ఉంటే, సి సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించి రిలాక్సేషన్ కానీ మార్క్స్ కానీ అవేయడం ఇచ్చాడు. ఇది పేపర్ 1. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందండి. అంటే సిలబస్ అన్నమాట, ఇది ఏమేమి వస్తాయి అనేది సిలబస్. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పిఎస్టీ లేదా దాన్ని పీఈటీ, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలండి. ఎక్స్పాండ్ అంటే మామూలుగా చెస్ట్ అనేది 80 ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 రావాలి. ఇందులో ఇంకా టైప్స్ ఆఫ్ ఇది ఇచ్చాడు అనమాట. మనకు 170 ఉంటే బెటర్. ఇందులో కొన్ని ఇచ్చాడు, అంటే క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు హిల్ ఏరియాస్ అని. ఇది మనకు అంత అవసరం లేదు, ఇది తెలంగాణ కాబట్టి. పీఈటీ, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ఆల్ మెయిల్ క్యాండిడేట్స్ అయితే 100 మీటర్ల రేస్ ఇన్ 16 seconds, 1.6 kilometers in 6.5 minutes, లాంగ్ జంప్ 3.65 meters in 3 chances, హై జంప్ 1.2 meter in 3 chances, షార్ట్ పుట్ వచ్చేసి 4.5 meters in 3 chances. ఇది మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 100 మీటర్ల పరుగు పందాన్ని 18 సెకండ్లో కంప్లీట్ చేయాలి. 800 మీటర్ రేస్ అనేది 4 నిమిషాలు కంప్లీట్ చేయడం అవసరం. నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి 3 ఛాన్సులు ఇస్తారు, 2.7 మీటర్ పనుకోవాలి. హై జంప్ వచ్చేసి 0.9 meters, అంటే 90 సెంటీమీటర్స్ 3 ఛాన్సులలో. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అండి. ఇది మనకు మామూలుగా అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మనకు మొత్తం చూసాం కదా. ఓకే, ఎగ్జామినేషన్ ఒకటి. ఇందులో ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందండి. టాటూస్ కూడా ఉండొద్దు అంట ఇక్కడ. టాటూస్ విల్ బీ అలౌడ్ యాజ్ పర్ ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఎలా అంటే అప్పుడు అంటే కాంటెంట్ అది టాటూ డిస్పైటింగ్ సింబల్, రిలీజియస్ సింబల్ ఆర్ ఫిగర్స్ అండ్ ద నేమ్. ఇలా కొన్ని ఉంటాయి ఇందులో. ఓకే అండి, నోటిఫికేషన్ మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, నేను లింక్ పెడతాను. 3 సెలెక్షన్ త్వరగా అప్లై చేసుకోండి. సో దిస్ ఈజ్ ద నోటిఫికేషన్, కంప్లీట్ నోటిఫికేషన్ అండి మనకు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.